డిసెంబర్ 14 పునీత సిలువ యోహాను గారి పండుగ. వీరు ఒక పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే తండ్రిని కూడా కోల్పోయారు. వీరు ఎంతో కష్టపడి పనిచేసే భుక్తిని గడిపేవారు. తన తలంపు ప్రకారం గురువు అవ్వాలని కార్మెలిట్ సభలో సభ్యునిగా ప్రవేశించారు. కఠినమైన నియమాలను పాటించి క్రీస్తు ప్రతినిధిగా గురు పట్టాభిషక్తులయ్యారు. పునీత అవిలాపురి తెరేసమ్మ వీరిని మహిళల కోసం స్థాపించిన కార్మెలిట్ సభకు వీరిని ఆధ్యాత్మిక సలహాదారులుగా వ్యవహరించమన్నారు. వీరు కొత్తగా సంస్కరణలు ప్రవేశపెట్టి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈ నియమాలను కొందరు సన్యాసులు వ్యతిరేకిస్తూ వీరిని అవిధేయ సన్యాసిగా ముద్రవేసి ఒక గదిలో 9 మాసాలు నిర్బంధించారు. అలా వీరు ఒంటరిగా ప్రార్థిస్తూ అనేక దైవ దర్శనాలు పొందారు. అప్పుడు వీరు ఆత్మకు అంధకార రాత్రి అనే పుస్తకము రచించారు. వీరికి తోటి సహచరుల వలన పలు ఇబ్బందులు కలిగిన చివరికి అందరి చేత గొప్ప యోగిగా, మానవతావాదిగా ప్రశంసలు పొందారు. క్రీస్తు శ్రమలను, క్రీస్తు మోసిన సిలువను ప్రేమిస్తూ నిజముగా విజయుడు అయ్యారు. పునీత సిలువ యోహాను గారా